మేనరికపు పెళ్లిళ్ళు చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీన్ని మనం ముందే కనిపెట్టగలమా, అసలు చేసుకోవడం సేఫేనా కాదా? సో చాలా మంది కపుల్స్ మేనరికం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మా దగ్గరకు వస్తూ ఉంటారండి. కొంతమందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి కానీ రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. 2వ నెల 3వ నెలలో అలా తరచూ 3-4 అబార్షన్స్ తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు. కొంతమందికి ప్రతిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా స్కాన్స్ లో ఏదో అవయవ లోపాలు ఉన్నాయని తెలిసి అబార్షన్స్ చేయించుకొని వస్తూ ఉంటారు. అండ్ మరికొంతమంది ఆల్రెడీ ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అని మన దగ్గరకు వస్తూ ఉంటారు. బట్ అలా అని మేనరికం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ సమస్య వస్తుంది అని కాదండి. ఇప్పుడు జనరల్ పాపులేషన్ లో అవయవ లోపాలు రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో మేనరికం ఉండడం వల్ల అది డబుల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే కాదు. సో మేనరికం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగానే కొన్ని టెస్ట్లు అయితే చేసుకోవచ్చండి. సో హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్, క్యారియర్ స్క్రీనింగ్ లాంటివి చేసుకొని జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో మీరు డీటెయిల్గా స్కానింగ్స్ అవి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ మాక్సిమం ఇది అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మేము కళ్ళారా చాలా మందిని సఫర్ అవ్వడం చూస్తాము. సో ప్రివెంట్ చేసుకోవడమే బెటర్. చేసుకున్నాక తర్వాత బాధపడి ఎక్కువ ఆప్షన్స్ అనేవి లేకుండా చాలా మంది ఇబ్బంది పడటం మేమైతే చూస్తున్నాం. థ్యాంక్ యూ.